ప్రతిభ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. మీ ప్రశ్న అడగండి. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే నా అండి. పేరు చారి, కెన్యా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు జగన్ గారి మీద నిన్న దాడి జరిగిన తర్వాత మామూలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఆ, వాళ్ళకి జరిగితే ఒకలాగా, వేరే వాళ్ళకి జరిగితే ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీని గురించి మామూలుగా ఈ దాడిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంటేనా, వైఎస్ షర్మిల గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? అది ఒక క్వశ్చన్ అన్నది. రెండో క్వశ్చన్ ఏంటంటే, వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవడానికి అవకాశం ఉంది? మూడో క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఈ క్యాంపగైన్లో ఎందుకు వైఎస్ భారతి గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంచెం అంటే ఇప్పుడు జగన్ గారుకి గాయం అయింది కాబట్టి ఆవిడ కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తే కొంచెం జనాలు దాన్ని బట్టి ఎక్కువ కొంచెం ఆదరణ రావడానికి అవకాశం ఉందండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుల్ని ప్రజల్లోకి ఎందుకు బలంగా మన వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి అన్నీ ఉన్నాయి లేనిపోని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఉన్న వాటినే ఎందుకు మనం మీడియా ద్వారా కానీ లేదంటే బాగా జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము? ఇవన్నిటికీ నాకు కొంచెం అన్నిటికీ ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. చారి గారు, మీరు 4 ప్రశ్నలు అడిగారు. 4 ప్రశ్నలకి సమాధానం. ఒకటి, దాడి జరిగింది, దాడిలో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మీడియా ట్రయల్ నిర్వహించాలదలుచుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు 13వ తేదీ అంటే దాడి జరిగినటువంటి మధ్యాహ్నం తాడికొండలో ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గాడిదతో పోల్చి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు వీలైతే రాళ్లతో కొట్టండి, రాళ్ళు మీకు అందులోకి లేకపోతే ఈ చేతికి ఏది దొరికితే దాంతోనే దాడి చేయండి అని చెప్పడం, సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అమరావతి ప్రాంతంలో ఎక్కడ తిరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చాని స్పందించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాల్సినటువంటి స్థాయిలో ప్రజల్ని భౌతిక దాడులకు ఉసిగొల్పడం, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రా చూసుకుందాం, కత్తులతో వస్తావా, కటారులతో వస్తావా, రాడ్డులతో వస్తావా, హాకీ స్టిక్కులతో వస్తావా, దమ్ముంటే రా రోడ్డు మీద కొట్టుకుందామా, బయట కొట్టుకుందామని ఇట్లా సినిమా డైలాగులు కొట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరగడం. దాడి జరిగిన తర్వాత ఎవర్రా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడువుకున్నట్టు అచ్చెన్నాయుడు, బోండా ఉమ, బోడే ప్రసాదు, బుచ్చయ్య చౌదరి, కింజరపు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారే తమకు తాముగానే రాయేపించుకున్నాడు. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be, at the moment. This and more. Streaming on News 9 Plus. ఇది కోడికత్తి లాంటి ఒక కేసు అని చెప్పి దాన్ని తక్కువ చేయాలి, చులకన చేయాలి, పలుచన చేయాలనేటువంటి ప్రవర్తించడం, వీటన్నిటికీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద దూరంగా ఒక 100 మీటర్ల దూరం నుంచి చాలా వేగంగా ఒక రాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తగలడమే కాకుండా ఆ ఫోర్స్కి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఒక బలమైనటువంటి గాయం ఏర్పడడం, దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర కోణం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానించడం జరిగింది. దీని మీద వైఎస్ షర్మిల గారు ఉన్నారా, లేకపోతే సీతారాం ఏచూరి గారు ఉన్నారా, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారా, లేకపోతే నరేంద్ర మోదీ గారు ఉన్నారా అనేది స్పెసిఫిక్గా ఒకరి మీద ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరిగితే తెలుస్తుంది. అన్నిటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరందరి
గారి మీద జరుగుతుంది కాదు, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హత్యాయత్నం జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్గా ఎలిమినేట్ చేసి జరిగితే సడన్గా ఒక పొలిటికల్ గెయిన్, మర్డర్ ఫర్ ద గెయిన్ అనేది ఎవరి వైపు ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి వైపు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ భౌతిక దాడులకి ఉసిగొల్పేలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది, కానీ ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. దాంతోపాటు మేనిఫెస్టో గురించి కెన్యాలో ఉన్నటువంటి షారి గారు ఏ విధంగా ఉబలాట పడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా మేనిఫెస్టో ఎప్పుడు ఉంటుంది అని అంటున్నారు. బహుశా ఉగాది నాటికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. మేబీ శ్రీరామనవమికి ఏమన్నా వస్తుందేమో. తర్వాత భారతి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా కుటుంబ పరంగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార కార్యకలాపాలో సతీమణిగా తనకు సంబంధించినటువంటి మద్దతు ఉంటుంది, కానీ రాజకీయంగా పెద్దగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. పులివెందుల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి బహుశా భారతి గారి యొక్క ప్రచారం గురించి నేను పెద్దగా అంతకు మించి చెప్పలేను. తరువాత చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎటువంటి సమాచారం ఉండేది కాదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నాణ్యానికి ఒకవైపు ఉన్నటువంటి వాటికే చూపించేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కేసుల వివరాలు ప్రజా బాహుల్యంలోకి రావడం, దాని మీద కేసులు జరగడం, దాని మీద పోలీసులు రిమాండ్ ఛార్జ్షీట్లు వేయడం, చంద్రబాబు నాయుడు గారే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు కఠిన కారాగార శిక్ష ఇవ్వడం, తప్పని పరిస్థితుల్లో బాడీ నుండి చాలా విపరీతమైన రోగాలు ఉన్నాయని, కళ్ళకి రిజిస్టర్ చేసుకోవాలని, రోగాలు ఉన్నాయని, కార్డియాటిక్ అరెస్ట్ అని ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పి ఆయన కూడా బెయిల్ మీద ఉండడం. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి వివరాలు కానీ, సో చాలా రకాలైనటువంటి ఇన్వాల్వ్ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో రాజకీయ చైతన్యవంతులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దురహంకారాలు, కుంభకోణాలు, అక్రమాలపైన ఖచ్చితమైనటువంటి ప్లానింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఖచ్చితంగా ఒక అడుగు ముందుకుంటుంది. చారి గారి కోరిక మేరకు ఇంకొక 2 అడుగులు ముందుకు వేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. రైట్ అండి.